ఏ ఏ ఏం డైమండ్ రాని ఏటి ఏటి సంగతులు? ఏముంటాయి సత్యబాబన్న, ఎప్పుడు ఎవరిపైన కేసులు పెట్టి లోపలేస్తారు అని టెన్షన్ తో చస్తున్నా. ఇంతకీ ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఆ లైన్ లో ఉన్నది? ఇంకెవరు, మన చిలకలూరిపేట చిలక. ఓ ఆ సైబరాబాద్ మొక్కనా? ఆ రజనీ పైన కూడా ఏసీబీ వాళ్ళు కేసు పెట్టారంట. ఎందుకట? దేనికి పెట్టారు? ఎడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి ఆయన దగ్గర 2 కోట్ల పైన వసూలు చేసిందంట. అవన్నీ ప్రూఫ్లు చూసి కేసు నమోదు చేశారంట ఏసీబీ వాళ్ళు. చచ్చింది గొర్రె. మరి రజనీ ఏటంటుంది? ఏమంటది, నాకేం తెలీదు, తప్పుడు కేసు పెట్టారు అని మీడియా ముందు పిట్ట కథలు చెప్తూ మొరపెట్టుకుంటుంది. అవునా? అయ్యో అయ్యో, అదే కదా నా టెన్షన్. మరి నీకెందుకు టెన్షన్? ఎందుకంటే మనమేమైనా నిప్పులమా సత్యబాబన్నా? ఏటి మనమని నన్ను కూడా కలిపేస్తున్నావు? అడుగుదామా ఆంధ్రాలో నువ్వే కోట్లు కోట్లు నొక్కేసావని అంటున్నారుగా బయట జనం. అధికారం ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న లాభాలు చూసుకోవాలిగా. నువ్వు మాత్రం తక్కువ. ఉత్తరాంధ్రలో చాలానే ఆస్తులు సంపాదించావుగా, పైకి పెద్ద మనిషిలా బిల్డప్ ఇస్తావు అంతే. ఏ ఐరన్ లెగ్, ఏటి నీ నోరు పెరుగుతుంది? నా మీద నిందలేస్తున్నావు. ఆ రజనీ తర్వాత బొక్కలోకి వెళ్ళేది నువ్వే. అమ్మో అమ్మో, నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నావు సత్యబాబన్న. సర్లే, మరి లేకపోతే నన్ను అంటే నేను ఊరుకుంటానా? సర్లే, ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు. ఏం చేస్తాం? మన జలగన్న మీద నాకైతే నమ్మకం పోయింది. నన్ను కూడా నగరి నుంచి తప్పించి ఆ బెట్టింగ్ శ్యామల లాంటి వాళ్ళతో నడిపిస్తున్నాడుగా కదా. ఒక రకంగా అది మంచిదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ వాగితే మనకి బ్యాండ్ పడుద్ది. అందుకే నువ్వు తెలివిగా పవన్ కళ్యాణ్ కాకాపడుతున్నావు. మరేం చేయాలి? మన సైకో రెడ్డి మన గురించి ఆలోచించట్లేదు. ఇక కేవలం ఆయన స్వార్థమే చూసుకుంటున్నాడు. మనమే బలిపశువులం అవుతున్నాము. అది నిజమే సత్యబాబు. పోనీ పార్టీ నుండి చెంపు కొట్టేద్దామా? అలా కొట్టిన మెంటల్ కృష్ణ గారిని వదిలిపెట్టారా? బొక్కలు వేసి చిత్త కొట్టారుగా. అవునవును, అసలు ఆ మెంటల్ గాడికి బెయిల్ వస్తుందో రాదో అనుకున్నాను. మొత్తానికి ఎలాగోలా బయటపడ్డాడు. వాడి చిన్న చేప కాబట్టి చిన్నగా వాయించి వదిలిపెట్టారు. అంటే మనం పెద్ద చేపలమా? అంటే నేను పెద్ద చేపను, నువ్వైతే ఏకంగా తిమింగిలానివి. అబ్బబ్బా సత్యబాబన్న, నువ్వు నన్ను మరీ భయపెట్టి చంపుతున్నావు. నువ్వు కాదు భయపడేది, ఆంబోతు బందర్ నాని గుడివాడి గుట్క రోజు ఫోన్ల మీద ఫోన్లు చేసి వాళ్ళ బాధలు చెప్పుకుని భయపడి చేస్తున్నారు. అవునా? అది సరే, మరి జలగన్న అని చిడతల రజని చిడతల కొడుతుంది కదా, మరి ఆమెను కాపాడుతాడంటావా జలగన్న? కాపాడడానికి ఆయన ఏమైనా హీరోనా? మొన్న వచ్చిన 11 సీట్ల దెబ్బకి అందరి దృష్టిలో 0 అయిపోయాడు. ఆయన కాపాడుకోవడానికి దిక్కు లేదు. మరి ఇప్పుడు ఎలా అంటే ఏం చెప్తా? చేసిన కర్మ అనుభవించక తప్పదు. కాస్త అర్థమయ్యేలా చెప్పేసావు సత్యబాబన్న. మనం రాతి బండలం, మనకేటైతుంది? మా అయితే 4 రోజులు బొక్కలో ఉండి 4 బొక్కలు ఇరుక్కొట్టుకుని బయటకు వస్తాం. అప్పుడు లెక్క క్లియర్ అయిపోద్ది. నువ్వు కూడా అదే ఫిక్స్ అయిపో.